మార్కాపురం ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద శనివారం ఎక్సైజ్ కానిస్టేబుల్ నిరసన వ్యక్తం చేశారు. ఎర్రగొండపాల ఎక్సైజ్ సిఐ శ్రీనివాసులు తనను కులం పేరుతో దూషిస్తూ నిత్యం వేధిస్తున్నాడని శంకర్ నాయక్ అని కానిస్టేబుల్ ఆరోపించాడు. కార్యాలయ ఆవరణంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. తనకు సంబంధం లేని విధులు అప్పగిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా తెలిపాడు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు బొక్కే శంకర్ నాయక్ అండి. నేను ప్రొబేషనరీ ఎక్సైజ్ స్టేషన్ ఎర్రగొండపాలెంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. కాగా ఈ నెల డిసెంబర్ 3వ తారీఖు మా సిఐ గారి ఫోన్ కాల్ ఆదేశాల మేరకు అమానిగుడిపాడు అనే గ్రామంకి వెళ్ళి బెల్షాల్ కంప్లైంట్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి డెకా ఆపరేషన్ నిర్వహించి ఏదైనా చిక్కితే తీసుకొని రమ్మని చెప్పారు సార్. నేను ఆదేశాల మేరకు నేను మా డ్రైవర్ని తీసుకొని స్కూటీ మీద వెళ్ళి ఈ అమానిగుడిపాడులో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించగా ఒకరు 2 బాటిల్ అమ్ముతూ నాకే డెకాయ్ ఆపరేషన్ చేయగా నాకు 2 బాటిల్ అమ్మారు. ఈ విషయాన్ని మా సిఐ గారి తెలియపరచగా సరే వాళ్ళ ఆధార్ కార్డులు నువ్వు తీసుకొని వాళ్ళని తీసుకొనిరా అని చెప్పాడు సార్. సరే అని చెప్పేసి నేను ఆయన్ని తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని వెళ్తూ ఉండగా కొంతసేపటి తర్వాత ఫోన్ వచ్చింది సార్ సిఐ గారి దగ్గర నుంచి. ఫోన్ రాగానే అతను వదిలేసి అతని ఆధార్ కార్డుని అక్కడే వదిలేసి నువ్వు వచ్చేసి స్టేషన్కి అన్నారు సార్. సరే అని చెప్పేసి నా సార్ ఆదేశాల మేరకు నేను అతను అక్కడే వదిలేసి నేను స్టేషన్కి వెళ్ళాను సార్. స్టేషన్కి వెళ్ళేసానికి సార్ అక్కడ లేరు. సరే అని చెప్పేసి ఇంక ఫ్రెష్ అవ్వలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్దామని రూమ్కి వచ్చి ఫ్రెష్ అవుతుండగా తేజ అనే కానిస్టేబుల్ మా స్టేషన్లో మా కొలీగ్ సార్ అతని చేతి ఫోన్ చేయించి సిఐ గారు ముద్దాయిని తీసుకురాలేదు, తొందరగా తీసుకొని రమ్మను అని అన్నాడంట సార్. అతను ఫోన్ చేసి అన్న ఈ విధంగా సారు అడుగుతున్నారు ముద్దాయిని తీసుకొని రమ్మని. అంటే ముద్దాయిని ఏం తీసుకొచ్చేది సిఐ గారే కదా, నాకు ఫోన్ చేసి వదిలేసి వచ్చేసి నేను వేరే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు వస్తామన్నారు, నువ్వు వచ్చేసేయలే అన్నారు అని చెప్పాను. అబ్బాయి అలా చెప్పంగానే సర్లే అని చెప్పేసి ఉన్నాయి సార్. నేను రాగానే ఈఎస్ గారు మీకు పాస్పోర్ట్ ఇచ్చి మార్కాపురం పంపించమన్నారు అది అని చెప్పారు సార్. దేనికి సార్ అని అడిగితే ఇవన్నీ నీకు చెప్పాలా, అవసరం లేదు, చెప్పింది చెయ్యి లేదు నేను రిపోర్ట్ రాస్తాను అన్నాను సార్. సరే సార్ నా 4 రోజులు వెళ్ళే తర్వాత వచ్చేద్దులే అన్నారు సార్. నేను సరే అని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకొని మార్కాపురం ప్రొబేషనరీ ఎక్సైజ్ ఆఫీస్ ఏఎస్ ఆఫీస్కి వచ్చాను సార్. ఏఎస్ గారి దగ్గర రిపోర్ట్ చేసుకున్నాను సార్. ఇక్కడ వెళ్ళి నిర్వహిస్తూ ఉన్నాను సార్. కాగా ఈ నెల 25వ తారీఖు యాక్షన్ ప్లాన్ ఉంటుంది సార్ పండగ సందర్భంగా రైడ్స్ ఐడి రైడ్స్. దాంట్లో భాగంగా ఎర్రగొండపాలెం సిఐ గారు మనం 4 రోజులు ఇక్కడ ఉండనివ్వండి ఏఎస్ గారికి చెప్పగా మనం 4 రోజులు అక్కడే డ్యూటీ చేయించుకున్నారు సార్. ఎర్రగొండపాలెం సిఐ గారు డ్యూటీ చేయించుకొని తర్వాత 25వ తారీఖు పండుగ రోజు ఇంటికి ఉండగా ఈ డిటిఎఫ్ ఎస్ఐ గారు శ్రీకాంత్ రెడ్డి సార్ గారు మా సిఐ గారు ఇద్దరు రూమ్లో ఉండి మద్యం తాగుతూ నాకు ఫోన్ చేశారు సార్. ఎవరు నాకు ఎక్కడ చేసింటే నేను అక్కడికి వెళ్ళాను సార్. ముందు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా ఈఎస్టీఎఫ్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేయగానే ఎక్కడున్నావమ్మా అనగానే నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్ అనగా రేపు ఉదయం 7ంటికి నువ్వు మార్కాపురంలో ఉండు, యాక్షన్ ప్లాన్లో భాగంగా 26వ తారీఖు గిద్దలూరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చెప్పగానే సరే సార్ నేను వస్తాను సార్ అని చెప్పేసాను సార్. ఆ తర్వాత సార్ ఒకరోజు నాకు మధ్యలో సెలవు కావాలంటే సార్ ఆ విషయం మాట్లాడి నేను ఇక్కడే ఉన్నాను మీ సిఐ గారి రూమ్ దగ్గర రా అని చెప్పారు సార్. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను సార్. వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు ఎస్ఐ గారు సిఐ గారు మద్యం తాగుతూ ఉన్నారు సార్. నేను వెళ్ళంగానే సార్ శ్రీకాంత్ రెడ్డి సార్ ఫోన్లో మాట్లాడుతున్నారు సార్. ఫోన్లో ఏమని చెప్తున్నారంటే వాడిని శంకర్ గారిని నేను నాయక్ని రేపు ఉదయం 7ంటికి అక్కడ మన మార్కాపురం అక్కడ ఉండమని చెప్పాను అన్న, మీరు కూడా అదే చెప్పండి నేను చెప్పినట్టుగానే వాడిని అట్ట వదలకూడదు, వాడిని ప్రతిరోజు 7ంటికి రమ్మని ప్రతిరోజు చెప్పండి అని చెప్పారు సార్. చెబుతూ ఉన్నారు సార్. అదేవిధంగానే సార్ నేనేం చేశాను సార్, అంత అన్యాయంగా నా మీద ఇంత కక్ష పెట్టారు, నేనేం చేశాను సార్ అని చెప్పి అడగగా నువ్వెవరు నా కొడక అని చెప్పేసి దుర్భాషలు ఆడి నన్ను అక్కడ అవమానపరిచారు సార్. ఇంకా కులాన్ని ఎత్తి తిట్టారు సార్. తిట్టంగానే సరే ఆ విషయాన్ని తెలియపరచుదామని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. నా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. సిఐ గారు వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి నా మీద కేసు పెట్టారు సార్. దానికి సంబంధించి నాకు 41 నోటీస్ ఇచ్చి ఎస్ఐ గారు పంపించారు సార్.
నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ఈ విధంగా అధికార బలాన్ని అర్ధ బలాన్ని ఉపయోగించి నా పైన కేసును నమోదు చేయించి నేను తక్కువ కులానికి చెందినవాడని చెప్పేసి నా కేసును పక్కన పెట్టించి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను చేయని పాపానికి ముద్దాయిని వదిలేయమని చెప్పింది మా సిఐ గారు సార్. పేరు సిహెచ్ శ్రీనివాసులు ఎర్రగొండపాలెం ప్రొవిషనల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు వదిలేయమని చెప్పి మళ్ళీ నేను రాగానే నేను ముద్దా వేయడని నన్ను అడుగుతున్నాను. అప్పటికి చెప్పాను సార్, నేను ఒక్కడనే నేను వెళ్ళను సార్, మీరు ఎవరన్నా ఎస్ఐ గారు ఎవరో తోడుంటే వెళ్తాను కానీ నేను ఒక్కడనే పంపించి ఇబ్బంది పెట్టదు సార్ అని చెప్పాను. అయినా సార్ నేను చెప్పింది చేయవా, నేను చెప్పింది చేయకపోతే రిపోర్ట్ రాస్తా అంటాడు సార్. ఈ విధంగా వేధించారు సార్. ఈ విషయం జరిగిన తర్వాత దయచేసి మా ఉన్నత అధికారులు ఈ విషయం పైన విచారించి నాకు తగిన న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. నాకు న్యాయం చేయండి, మా ఉన్నతాధికారులను కోరుకుంటున్నాను మీ ద్వారా.